ప్రభువు మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. ఆయన వాగ్దానాలు చాలా గొప్పవి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నువ్వు నా సొత్తు విలువ పెట్టి నేను కొనుక్కున్నాను. దేవుడు మన ఎడల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు మన పట్ల బాధ్యత వహించకపోవచ్చు, మన స్నేహితులు మన పట్ల బాధ్యత వహించకపోవచ్చేమో, కానీ నీ యొక్క స్నేహితుడు పరమ తండ్రి అయినటువంటి దేవుడు నీ ఎడల బాధ్యత వహిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను, యు ఆర్ మై ప్రాపర్టీ అని చెప్పడం మాత్రమే కాకుండా దేవుడు తన భద్రతను కూడా ప్రభు మనకి ఇచ్చేవారు. మనం నదులు గుండా వెళ్తున్నప్పటికీ నదీ ప్రవాహములు మన మీద పొంగిపారలు అన్నాడు. అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు కూడా అగ్ని జ్వాల నిన్ను కాల్చవు అన్నాడు. అంటే మన జీవితాల్లో ఆయన కాపుదల భద్రత ఇచ్చేటువంటి వాడు. మూడోదిగా ఆయన భరోసా ఇచ్చేటువంటి వాడు. అంటే ఒక ఎష్యూరెన్స్, ఐ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, ఈ లోకం నేను ప్రేమిస్తాను, ఈ లోక యాత్రను ముగించిన తర్వాత కూడా నేను ప్రేమిస్తానని దేవుడు భరోసా ఇస్తున్నాడు. బాధ్యత, భద్రత, భరోసా. ఆయన వాగ్దానాలు ఎంతో గొప్పవి కదా. ఆయన మనల్ని మర్చిపెట్టి దేవుడు కాదు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను వాగ్దానం చేశాడు. ఇక్కడ తల్లులు ఒకసారి చేతులు ఎత్తండి ఒకసారి. తల్లులు, పెద్ద తల్లులు, చిన్న తల్లులు. అంటే పెద్ద పిల్లలు ఉన్నటువంటి వారేమో పెద్ద తల్లులు, చిన్న పిల్లలు కలిగి ఉంటేనే చిన్న తల్లులు. మీరు ఎంతవరకు మీ బిడ్డలను ఎత్తుకున్నారు? నేను ఆప్షన్స్ ఇస్తాను. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఏది కాదు, 4 కదా. ఇంకిప్పుడు ఇస్తున్న ఆప్షన్స్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. 6 సంవత్సరాల కంటే 6 సంవత్సరాలు మించినటువంటి మీ బిడ్డలు మీరు ఎత్తుకున్నారా? ఎప్పటి వరకు ఎత్తుకుంటారు మీరు మీ బిడ్డల్ని? 5 లాస్టా? అంతేనా మీ ప్రేమ? 5 సంవత్సరాలైనా? మరి బాగా ప్రేమ కలిగినటువంటి వారు బెస్ట్ మదర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి మనం? 10 సంవత్సరాలు ఎవరు ఎత్తుకోలేదండి? ఒకవేళ మీ అబ్బాయి వచ్చి మమ్మీ ఎత్తుకో అన్నాడు అనుకోండి, వాడికి ఏజ్ ఎంత? 10. అప్పుడు మీరు ఏమంటారు? చెప్పండి అమ్మ, ఏమంటారు? తల్లులు మీరే ఏమంటారు? గాడిదలో నువ్వు ఇప్పుడు ఎత్తుకోవడం ఏంటరా అంటారు. అది 10 సంవత్సరాలు వచ్చేసి ఇప్పుడు ఎత్తుకోవడం ఏంటంటారు. కానీ ప్రభువు ఇస్తున్న వాగ్దానం తెలుసా? ముదిమి వచ్చే వరకు. ముదిమి అంటే ఏంటి? ముసలితనం వచ్చేంత వరకు, కురువృద్ధుడు అయ్యేంత వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడట? ఎత్తుకుని చంక పెట్టుకుని మోస్తాడట. ఆయన వాగ్దానం ఏంటంటే ఎంత గొప్ప సంతోషం ఉంది కదా. దేవుడు నిన్ను ఎత్తుకుని మోసేటువంటి వాడు, చంక పెట్టుకుని మోసేటువంటి దేవుడు. ఆయన వాగ్దానాలు చాలా గొప్పవి. ఆయన మనం మరిచేటువంటి దేవుడు కాదు. ఆయనే కనుక మనం మర్చిపోతే మన సజీవ లేఖలు ఉండేవాళ్ళమా? ఆయనే మనల్ని మర్చిపోతే మనం రక్షించబడేటువంటి వారమా? ఆయనే మనల్ని మర్చిపోతే కనుక ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించేటువంటి వారమా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మరవబడలేదు. కొంతమంది విశ్వాసులు దైవసేవకుడండి నా దగ్గరికి వచ్చి, ప్రభు మమ్మల్ని మర్చిపోయాడండి, ప్రభు మమ్మల్ని మర్చిపోయాడండి, మీరు కూడా మర్చిపోయారండి అంటాడు. ఈరోజున ప్రభు మర్చిపోయేటువంటి వాడు కాదు. కొన్ని సర్వాల దేవుని సేవలు మర్చిపోవచ్చేమో, మానవ మాత్రులు మర్చిపోతారు. మరుపు అనేది మనకి సర్వ సాధారణం. ఊరికనే మర్చిపోతాం మనం. ఇంకో మాట చెప్పిన, మానవ నైజం, మేలు త్వరగా మర్చిపోతాం, కీళ్ళు మాత్రం సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. అంతే కదా. మేళ్ళు అయితే ఒక 2-3 రోజులు కూడా జ్ఞాపకం ఉంచుకోం. కీళ్ళు అయితే మనకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవల్లో ప్రాముఖ్యంగా ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గొడవలు ఏముండవు, ఫ్రెష్ ఎక్స్పీరియన్స్లు ఏముండవు. 30 సంవత్సరాల క్రితం ఎదుగుతాం, 20 సంవత్సరాల క్రితం గొడవలు ఎదుగుతాం. ఆనాడు నువ్వు 2002వ సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తారీఖున మా అమ్మని ఎలా అన్నావు, నువ్వు గుర్తుందా అంటది ఆ భార్య. ఆ భర్త కూడా అంటాడు, మరి నువ్వు మా అమ్మ నాన్నలేదా? అది ఎప్పుడంటే 1998లో, ఇప్పుడు 2025. ఎప్పుడెప్పుడో జ్ఞాపకం చేసుకుంటాం, కీళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, మేళ్ళు ఏం చేస్తాం? మర్చిపోతాం. కానీ ఈరోజు రివర్స్ చేయాలి. మనం మేళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, కీళ్ళు ఏం చేయాలా? మర్చిపోవాలా. ప్రజలు ఏమన్నా కీడు చేశారా? మర్చిపో. మేలు చేస్తే మాత్రం మర్చిపోద్దు. గుర్తుపెట్టుకుని వారి కోసం ప్రార్థన చేయి, తిరిగి వారికి ప్రతి మేలు చేయండి. అది దేవుని యొక్క నైజం. అలా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మీ మీద మెండుగా కురిపించబడతాయి. అటువంటి వారిని దేవుడు బహుగా ప్రేమిస్తారు. దావీదు అంటాడు, నా ప్రాణం యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని
మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించినట్లు కరుణా కటాక్షం నీ కిరీటముగా. ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున ఆయన మనల్ని మరవలేదు కాబట్టి దేవుని లేఖనం కూడా కొన్ని విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోనండి అని మాట్లాడుతుంది. దేవుని లేఖనము మనం కొన్ని విషయాలు ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలట. మనం కొన్ని విషయాలను మరొక జ్ఞాపకం చేసుకోవాలట. ఏంటి ఆ విషయాలు? నేను ఒక 3-4 విషయాలు త్వరగా మీతో మాట్లాడి మీ అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. సంతోషంగా ఉన్నారా? మొదటిది ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారాలని మనం మర్చిపోకూడదట. దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోకుండా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేసిన ఆశ్చర్యకార్యం జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. అక్కడ చెప్తున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏం చేయండి? జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడు మన గ్రహింపులైన గొప్ప కార్యములు చేయలను, దేవుని మహిమ కార్యములను తన స్నేహితున యోబుకి ఎలుగు చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని అందించినట్టున్నాను. దేవుడు మనం గ్రహింపులైన గొప్ప కార్యములు ఆయన చేసి ఉన్నాడు. ఆయన చేసేటువంటి వాడు. ఇశ్రాయేల్ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితం పట్ల ఆయన గొప్ప కార్యాలు చేశాడు. చేయలేదా? మనం బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడా లేదా? బానిసత్వంలో ఉన్నప్పుడు చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించలేదా? రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విడిపింపబడినటువంటి వారే. ఒకప్పుడు ఏదో రకమైన బానిసత్వం, పాపం అనే బానిసత్వం, ఇంకా విగ్రహారాధన బానిసత్వం, కుల కట్లు, మత కట్లు, ప్రాంతీయ కట్లు, ఇంకా కోపము. ఇందాక ప్రియ సహోదరు చెప్తున్నారు, నా భర్త గారు త్రాగుడు అనేటువంటి బానిసత్వం. నిజంగా కలవరం, ఆందోళన. రాత్రంతా కూడా ఆ యొక్క డోర్ దగ్గర ఉండేవారట. ఎందుకంటే అద్దిల్లు మరి. ఆయన వచ్చి గట్టిగా ఆ డోర్ని తనితే డోర్ పగిలిపోతే ఏంటి పరిస్థితి? మళ్ళా ఏం కట్టాలా? ఆ డోర్కి ధనాన్ని కట్టాలని చెప్పి నిజంగా గుణవతి అనే భార్య ఏం చేసేది? చక్కగా ఆ యొక్క భర్తను కాచుకుంటూ ఏ ప్రమాదం జరగకుండా, ఏ విధమైన నష్టాలు వాటిల్లకుండా ఎంతగానో కుటుంబాన్ని కట్టుకుంది. చేసిన ప్రార్థన బట్టి దేవోదేవుడు ఆ భర్తను ఏం చేశాడు? మార్చాడు. ఈ రోజున ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎంత గొప్ప సాక్ష్యం! ఒక త్రాగుబోతు మారటం నిజంగా చిన్న విషయం ఏం కాదు. ఒక అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి, వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నామములో మారటం అనేది ప్రపంచంలో అన్నద్భుతాల కంటే గొప్ప అద్భుతం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు మీరు ఆలోచించేయండి. యేసయ్య వాక్యం మనుషుని బ్రతికింపచేసేదంటే ఇదే. మృతమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తుల్ని బాగు చేయటం అంటే దేవుని వాక్యానికి సాధ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. బానిసత్వం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అది గొప్ప కార్యం కాదా? ఈరోజు ఈ యొక్క వ్యసనాల నుంచి విడుదల పొందడం కొరకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వ్యసనాల నుంచి విడుదల రావట్లా. చాలామంది ఈ ఎడిక్షన్స్ నుంచి విడుదల పొందడానికి ఏం వాడుతున్నారు? ఎడిక్షన్స్ విడుదల పొందడానికి చాలా ఇవి వచ్చినాయండి. పౌడర్లు ఇవన్నీ వచ్చినాయి. అవి నీటిలో కలుపుకుని తాగితే ఏమవుతుందట? ఒక ఆయన అంటున్నాడు, ఆ సిగరెట్ మానటం కోసం నేను ఆ ఎడిక్షన్ పౌడర్ వాడానండి, ఇప్పుడు దానికి ఎడిక్ట్ అయిపోయాను అంటున్నాడు. దేనికి ఎడిక్ట్ అయిపోయాడట? ఆ పౌడర్కి ఎడిక్ట్ అయిపోయాడట. వాస్తవానికి మనిషి ఒకదాని నుంచి విడుదల పొందడానికి ఇంకోటి ప్రయత్నం చేస్తుంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. చాలామంది ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, సిగరెట్లు మానేయాలని చెప్పి నేను ఒక్కపొళ్ళు ప్రయత్నం చేశానండి, సిగరెట్ మానేను, ఒక్కపొళ్ళు అలవాటు అయిపోయింది అన్నాడు. ఒక్కపొళ్ళు మానటం కొరకు ఆ తర్వాత కైనీటికి వెళ్ళాడట. కైనీలు అలవాటు అయిపోయినాయట. ఇప్పుడు ఆ యొక్క కైనీలు కూడా మానటానికి ముక్కుపొడును తీసుకున్నానండి, ముక్కుపొళ్ళు కూడా అలవాటు అయిపోయాను. ఒక ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అన్ని వాళ్ళు అలవాట్లు వచ్చేసినాయి అన్నాడు. ఇప్పుడు అన్నీ అట, సిగరెట్ కలుతాడట, కైనీలు తింటాడట, ఒక్కపొళ్ళు తింటాడట, ముక్కుపొడును కూడా వేసుకుంటాడట. ఈ రోజున నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు వ్యసనాల నుంచి విడుదల పొందటం. దేవుని లేఖనం చెప్తుంది, నువ్వు పాపం చేస్తున్న వ్యక్తివైతే ఆ పాపానికి నువ్వు దాసుడివి, విడుదల రాదు. కానీ క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే, క్రీస్తు యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆ విడుదలను పొందుకోగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ద్వారానే నీ జీవితంలో విడుదల వస్తుంది. కానీ నువ్వు ఫిజికల్గా కావచ్చు, భౌతికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా 1, 2 లేకపోతే 1 నెల, కానీ తర్వాత రోజు నుంచి, తర్వాత నెల నుంచి మళ్ళీ ఇంకా అధికమవుతుంటాయి. మనిషి ఒక విచిత్రమైన బానిస. వింతైన బానిసలం మనం, వింతైన బానిసలం, విడుదల రానటువంటి పరిస్థితి. కానీ ప్రభు
ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. మా తల్లి పూర్వీకులు భయంకరమైన విగ్రహార్థికులండి. ఎందుకు ఈ మాట ఉపయోగించానంటే, ప్రతిదానికి పూజ చేసేవారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాయి కనబడిందంటే చాలు, మా అమ్మమ్మలు మా యొక్క అమ్మమ్మలు, మా గ్రాండ్ ఫాదర్స్ దానికి పసుపు రాసేయటం, కుంకుమ పూసేయటం, దండం పెట్టేయటం. షేప్లెస్ రాక్స్ అయ్యి, షేప్లెస్ బండలు అవి. దాన్ని కూడా పూజించేటువంటి వారు. ప్రతి దాన్ని పూజించడమే, నీటిని పూజించడమే, అగ్నిని పూజించడమే, పంచభూతాలను పూజించడమే, ఇంకా ప్రతిదాన్ని పూజించడమే. ప్రతి దానిలో దేవుడిని చూసేటువంటి తత్వం, దాన్నే అద్వైతవాదం అన్నారు. కానీ ఆ బానిసత నుంచి దేవాదేవుడు వాడిని విడుదల చేశాడు. హల్లెలూయా. సత్యానికి స్తంభాలుగా వాడిని చేశాడు. నిజదేవుడిని ఆరాధించేటువంటి గొప్ప కృపలోకి నడిపించాడు. ఇదే దేవుడు చేసిన గొప్ప అద్భుతము. బంధకాల నుంచి విడుదల చేశాడు దేవాదేవుడు. ఆ తర్వాత నోటి నిండా దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నోటి నిండా ఏమి ఇచ్చాడు? ఎవరి నోటి నిండా నోరారా మీరు హల్లెలూయా అంటున్నారా? నిజంగా హల్లెలూయా అంటున్న ప్రతి సందర్భంలో కూడా ఒక పాజిటివ్ వైబ్, దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు హల్లెలూయా చెప్తున్నారు. ప్రైజ్ గాడ్.